రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అది ప్రెస్ మీట్ లో చెప్పారు, దట్ దే ఆర్ గోయింగ్ టు బి 16 సాంగ్స్ ఇన్ ద ఫిల్మ్. సో I mean, at least our idea vinte, you know, it is something, it sounds a little risky. Okay. I feel like some people, I love songs, I love as more music the better, but it does not work out for everyone, and I feel like alant ideas techinappudu you have to justify more. So what was your vision behind getting so much so many songs? Ante nenu eppudu nammindi entante music takes film forward, music never stops anamata. Ante two kinds of songs ఉంటాయి. అంటే మనం సడన్గా అసలు ఆ థాట్ ఎందుకు వస్తుందంటే, ఇన్ని సాంగ్స్ అనగానే భయం ఎందుకు వస్తుందంటే, ఒకప్పుడు 6 పాటలు ఉన్నప్పుడు 6 పాటల్లో ఇన్ మెజారిటీ ఆఫ్ మన తెలుగు సినిమాల్లో కానీ ఏదైనా 6 పాటల్లో 5 పాటల్లో 4 పాటలు డాన్స్ సాంగ్స్ అవుతాయి అన్నమాట. అంటే కథట్లా ఆగిపోయి, ఇఫ్ ఒక హీరోయిన్ ఆర్ ఫీలింగ్ ఇన్ లవ్, ఆ లవ్ అని చెప్పడానికి హీరో విల్ సింగ్ అ హోల్ సాంగ్. అంటే ఆ ఒక్క ఎమోషన్ ఆపేసి టు ఎగ్జాజరేట్ దట్ ఎమోషన్ వీల్ హ్యావ్ అ సాంగ్, ఆర్ టు సెలబ్రేట్ దట్ ఎమోషన్ వీ హ్యావ్ అ సాంగ్, అండ్ దెన్ వీ గో టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. బట్ మనమే ఈజ్ నాట్ లైక్ దట్. మనమేలో పాట విల్ టేక్ ద స్టోరీ ఫార్వర్డ్. అంటే వెన్ ఐ వాంట్ టేక్ ద స్టోరీ టు మూవ్ లిటిల్ మోర్ ఫాస్ట్, ఇంకొంచెం ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి, దట్స్ వెన్ ఐ టేక్ మ్యూజిక్ ఇన్ పిక్చర్. సో ఇట్ వర్క్స్ ద అదర్ వే. సో సడన్గా మనకి ఈవెన్ నాకు ఇప్పుడు నేను డైరెక్టర్ కాకుండా ఇంకో సినిమా నాకు 16 సాంగ్ అనే సడన్ థాట్ ప్రాసెస్ కమ్స్ బికాస్ వీఆర్ లుకింగ్ ఎట్ ఆర్ వీఆర్ ట్రైంగ్ టు కంపేర్ ఇట్ విత్ హౌ ద ఎర్లియర్ ఫార్మాట్స్ ఆఫ్ సాంగ్స్ హ్యావ్ బీన్ ప్లేస్డ్. సో ఇది అట్లా కాదు, ఇక్కడ ఒక రన్ టు ఆపేసి పాట పెట్టి అలా ఉండదు. అలాంటివి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి టు సెలబ్రేట్ సమ్ మూమెంట్స్. బట్ ఓవరాల్గా అంటే 100% అష్యూరెన్స్ యూ విల్ ఫీల్ చాలా బాగుంది, అండ్ యూ విల్ నాట్ నో దేర్ సో మెనీ సాంగ్స్. So songs are used to speed up annar. Absolutely. Okay, so and elevate whatever is what అక్కడ ఉన్న ఎమోషన్ ని ఎలివేట్ చేయడానికి సౌండ్ యాడ్స్ టు ద లేయర్. సో ఇప్పుడు అన్ని సాంగ్స్ లో అంటే పల్లవి చరణం ఆ స్ట్రక్చర్ ఉండదు, దే షార్టర్ సాంగ్స్. స్ట్రక్చరల్ గా మాట్లాడుకుంటే ఐ కాంట్ సే 16 సాంగ్స్. ఇఫ్ యు సే పల్లవి చరణం ఒక అలా ఉండాలంటే అలా ఇట్ డజంట్ దెన్ ఇట్స్ నాట్ 16 సాంగ్స్. ఐ వుడ్ సే దే ఆర్ లాట్ ఆఫ్ బిట్ సాంగ్స్, దే ఆర్ లాట్ ఆఫ్ ఫుల్ సాంగ్స్, సో కాంబినేషన్ ఆఫ్ బోత్. And when you're saying songs, are you also like including the songs only with lyrics, or edaina musical interlude edaina vaste kuda, or that comes under the soundtrack album? That without the lyric is soundtrack. Okay, that's OST లో వచ్చేస్తుంది, విత్ లిరిక్స్ ఓన్లీ సాంగ్స్. ఓకే, అంటే లిరిక్ అగ్గి చెప్తున్నా కదా, యూ వాంట్ ఫీల్ దట్, బట్ యూల్ ఫీల్ గుడ్. అది యూ వాంట్ ఫీల్, అండ్ అన్ని పాటలేసి ఇఫ్ యూ డోంట్ ఫీల్ నో పాయింట్, బట్ యూల్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. యా. సో కెన్ వి సే దట్ మనమే ఇస్ a musical? Are you comfortable with that? I can say it's not a complete musical, but yeah, you can. It's a musically treated film. అంటే ఎందుకంటే మ్యూజికల్ అనగానే ద డెఫినేషన్ ఆఫ్ మ్యూజికల్ ఏమవుతుంది మనం చూసిన దానికి, వెన్ ఎవర్ దే వాంట్ సే సంథింగ్ ఆల్సో వాళ్ళు మాట్లాడుకోకుండా వాళ్ళు పాడుకుంటూ ఉంటారు, అంతే కదా మ్యూజికల్. దట్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ సమ్ ఆఫ్ ద యు కట్ ద కాన్వర్సేషన్, అండ్ ఈవెన్ ద కాన్వర్సేషన్ దే ట్రై టు పుట్ ఇట్, వాళ్ళు పాడుకుంటూ డాన్స్ చేసుకుంటూ సడన్లీ ఇట్ బికమ్స్ యాక్షన్. ఈ కైండ్ ఆఫ్ దాంట్లో మోస్ట్ ఆఫ్ ద మ్యూజికల్స్ నేను చూస్తుంది ఉంటుంది. సో ఐ నాట్ సే ఇట్స్ full on musical, but it is a musically enhanced film. Okay. I don't know if that's the right term. Okay.